ఊపింది. అంటే ఇప్పటికే ఒక నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలుస్తూ ఉంది మనకి. ఏంటంటే ముందుగా రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించాలి, పోలింగ్ అధికారులను నియమించాలి. వారికి ఈ నెల 15 లోపు దానికి సంబంధించిన ట్రైనింగ్ అంతా కూడా పూర్తి చేయాలి. ఇదే నెలలో సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేసి వచ్చే నెల 10వ తరగతి ఎలక్షన్లు స్టార్ట్ అయ్యేదానికన్నా ముందే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ మేరకు ఒకటి దానికి సంబంధించిన సర్క్యులేషన్ కూడా ఒకటి సోషల్ మీడియాలో మనకు కనిపిస్తూ ఉంది. సో ఆ విషయం అట్లా పెడితే నిన్న ఢిల్లీ వెళ్ళినారు సీఎం రేవంత్, మంత్రులు ఉత్తమ్, భట్టి, వీళ్ళందరూ కూడా. అసలు అక్కడ ఏం జరిగింది? మంత్రివర్గ విస్తరణ గురించి చర్చ జరిగిందా? దేని గురించి మాట్లాడినారు? డిప్యూటీ సీఎం బీసీకి ఇవ్వాలని చెప్పేసి ఒక కొత్త నిర్ణయాన్ని ఒకటి తెర మీద తీసుకొచ్చారు. మరి బీసీలో ఎవరికి డిప్యూటీ సీఎం ఇవ్వబోతా ఉన్నారు? మంత్రివర్గ విస్తరణ చేస్తే ఎవరికి అవకాశం ఉంది? ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ ఏం లేదు అని చెప్పేసి ఒకవైపు రేవంత్ రెడ్డి నిన్న ప్రకటన చేసినప్పటికీ కూడా లేదు, ఉగాది వరకల్లా ఈ మంత్రివర్గ విస్తరణలో ఈలోపే పూర్తవుతాయి అని చెప్పేసి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, పార్టీలో కొంత అసంతృప్తి కావచ్చు, ఇవన్నీ కూడా మంత్రివర్గ విస్తరణ చేస్తేనే బాగుంటుందనే వైపు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన చర్చ ఒకటి నడుస్తూ ఉంది. మరి ఈ డీటెయిల్స్ గురించి మాట్లాడుకునే ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముందు తొలి వెలుగు చూస్తే ఇదే టాపిక్ మీద ఉంది. పొన్నంకు డిప్యూటీ సీఎం, బీసీల కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలు, సీఎం రేవంత్ కీలక నిర్ణయం. ముదిరాజ్ కమ్యూనిటీకి మరో మంత్రి పదవి. నీలం మధు కనిపిస్తుంది మనకి ఇక్కడ. బలంగా వినిపిస్తున్న నీలం మధు పేరు అధిష్టానం నుంచి అనుమతి రాగానే ప్రకటన. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు షాక్. మరి ఇద్దరిని పెడతారా డిప్యూటీ సీఎంలో? ఒక్కరిని పెడతారా? మరి ఆయనకు డిప్యూటీ సీఎం, పొన్నంకి డిప్యూటీ సీఎం ఇస్తే భట్టిని మారుస్తారా ఏందనేది ఒక డౌటు. ఇక్కడ చూసుకుంటే చట్ట ప్రకారమే కేటీఆర్కు జైలు ఇప్పటికిప్పుడు పంపాలన్న ఆతృత నాకు లేదు. మంత్రివర్గంలో మార్పుపై అధిష్టానాందే తుది నిర్ణయం. రాహుల్ గాంధీకి నాకు ఎలాంటి గ్యాప్ లేదు. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ఇది చేసిన మంత్రివర్గం దానికి సంబంధించి హైదరాబాద్లో వరుస రేపులు, రెచ్చిపోతున్న కామాంధులు. కేసు పెట్టేందుకు వచ్చిన మహిళపై కానిస్టేబుల్ అత్యాచారం, పలుమార్లు బెదిరించి గర్భవతిని చేసిన వైనం. నార్సింగ్ పరిధిలో బాలికపై గ్యాంగ్ రేప్, 10వ తరగతి విద్యార్థినిపై టీచర్ లైంగిక దాడి. హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, వరుసగా మహిళలపై, యువతులపై, మైనర్ బాలికలపై కూడా ఈ అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఒక ఆందోళనకరమైన పరిస్థితి ఇది. ఇక పొంగులేటికి సంబంధించిన వార్త చూస్తున్నాం మనం. పొంగులేటికి చెక్, 10 మంది ఎమ్మెల్యేల భేటీ. అందుకోసమే సీఎం రేవంత్ జోలికొస్తే ఊకం, సమస్యలన్నీ లిఖితపూర్వకంగా రాసిచ్చినాం, త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఇక రేషన్ కార్డులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ చెప్పింది కాంగ్రెస్ సర్కార్. మీ సేవలో రేషన్ కార్డులు ఆన్లైన్లో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు, పాత వాళ్ళు దానికి సంబంధించిన పేర్లు మార్పు చేసుకోవడానికి కూడా ఎనీ టైం, అంటే ఒక పరిధి అంటూ ఒక నిర్ణీత కాలం అంటూ లేదు. ఎప్పుడైనా ఆన్లైన్లోకి వెళ్ళి మీ సేవకి వెళ్ళి రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పేసి నిన్న ఒక ప్రకటన చేసినారు. ఇక తొలివేలకు సంబంధించి ఇది ఈనాడుకి వెళ్తే, ఈనాడులా త్వరలోనే కులగణనకు చట్టబద్ధత, మంత్రివర్గ విస్తరణ ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేం. అధిష్టానం నిర్ణయాన్ని బట్టి ముందుకెళ్తాం. మోడీ ఓబీసీ కాదు, నాడు సీఎం పదవిని అడ్డం పెట్టుకొని లీగల్గా కన్వర్ట్ అయ్యారు. కేటీఆర్ను, హరీష్ రావును అరెస్ట్ చేయాలన్న తొందరేమీ లేదు. నిన్న ఢిల్లీలో మీడియాతోటి ఇష్టాగోష్ఠిలో మాట్లాడుకుంటా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక రేషన్ కార్డుకు సంబంధించిన వార్త. రేషన్ కార్డుల ఆశావాహులకు శుభవార్త. మీ సేవలేను దరఖాస్తులకు అవకాశం, పాత వాటిలో మార్పులు చేర్పులు కూడా. ఇంకోటి మంత్రివర్గ దాని గురించి చూసుకుంటే, ఒకవైపేమో మంత్రివర్గ విస్తరణ చేస్తారు, క్యాబినెట్లో కొత్త వారికి అవకాశం ఇస్తారని చెప్పేసి ఒకవైపు వార్తలు వస్తుంటే, నిన్న ఢిల్లీలో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఏంటంటే మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు అనేది చెప్పలేము, ఇప్పుడే చెప్పలేము, ఎప్పుడు ఉంటుంది అనేది అని చెప్పేసి ఆయన చెప్పింది. ఇక్కడ చూస్తే మంత్రివర్గ విస్తరణపై కుదరని ఏకాభిప్రాయం. ఉమ్మడిగా విడివిడిగా నాయకుల అభిప్రాయాలు తీసుకుంది అధిష్టానం. మరి ఏం డిసైడ్ చేస్తుంది? మంత్రివర్గాన్ని విస్తరిస్తుందా, విస్తరించదా? ఒకవేళ విస్తరించాలనుకుంటే
కొత్త వాళ్ళకి ఎవరికి అవకాశం ఇస్తుంది, విస్తరించొద్దు అనుకుంటే ఉన్న వాళ్ళలో ఎవరైనా భర్తీ చేస్తారా లేకపోతే రీప్లేస్ చేస్తారా? డిప్యూటీ సీఎం బీసీ డిప్యూటీ సీఎం అంటున్నారు, బీసీలో డిప్యూటీ సీఎం పొన్నంకి అని చెప్పేసి మనం ఒక వార్త చూసినాం. ఎవరికి ఇస్తారనేది చూడాలి. ఢిల్లీ పీఠం దక్కేది ఎవరికి? ఇవాళ ఢిల్లీలో అసెంబ్లీ ఫలితాలు రాబోతూ ఉన్నాయి, కౌంటింగ్ స్టార్ట్ కాబోతూ ఉన్నది మరి కొద్దిసేపట్లో. ఆప్కి భాజపాకి మధ్య ఓవరావరి పోరు, ఎగ్జిట్ పోల్స్లు అన్నీ కూడా బీజేపీ పార్టీకి అనుకూలంగా రిజల్ట్ రాబోతుందని చెప్పినాయి. ఇక చూస్తే కుటుంబ సభ్యులందరినీ గృహహింస కేసుల్లోకి లాగొద్దు, నిర్దిష్ట ఆరోపణలు ఉంటేనే చర్యలు తీసుకోవాలి. వరకట్నం వివాదంలో సుప్రీంకోర్టు ఒక ఇంట్రెస్టింగ్ తీర్పు అనేది చెప్పింది నిన్న. ఇది మధ్యతరగతి వాళ్ళకి, పేదలకి ఒక గుడ్ న్యూస్గా చెప్పొచ్చు. ఏంటంటే ఈఎంఐ తగ్గుతుందట, ఈఎంఐ మీద వడ్డీ భారం తగ్గుతుంది. 5 ఏళ్ల తర్వాత కీలక రేట్లు తగ్గించిన ఆర్బీఐ వడ్డీ ఎన్నో రోజులుగా వడ్డీ తగ్గుతుందని ఎదురు చూస్తున్న గృహ రుణ గ్రహీతలకు ఆర్బీఐ శుభవార్త వినిపించింది. 5 ఏళ్ల తర్వాత తొలిసారిగా కీలక వడ్డీ రేటులో కోత విధించింది. అంటే ఇంటి రుణం, కారు రుణం తీసుకున్న వాళ్ళకి, కారు లోను, హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళకి దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంకు తీసుకున్న నిర్ణయం అది, రైట్. ఇక ఆంధ్రజ్యోతికి వస్తే 19 మంది హైకోర్టు జడ్జిల ఫోన్ల ట్యాపింగ్. ఒక సుప్రీంకోర్టు జడ్జి ఫోన్ను ట్యాప్ చేశారు. హైకోర్టుకు తెలిపిన పీపీ. ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ కుమార్ బెయిల్పై ధర్మాసనం విచారణ. కేసులో ఉన్న తీవ్రత దృష్ట్యా అతనికి బెయిల్ ఇవ్వద్దని కోరిన ప్రభుత్వ న్యాయవాది. తాను జర్నలిస్టునని పోలీసులు పెట్టిన సెక్షన్లు తనకు వర్తించవన్న శ్రవణ్ కుమార్ బెయిల్పై తీర్పు రిజర్వు. రాధాకిషన్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్. ఇక నిన్న ఢిల్లీ వెళ్ళిన సీఎం రేవంత్ అక్కడ సంబంధించిన దాని గురించి మాట్లాడాడు. అంటే రాహుల్ గాంధీ సీఎం రేవంత్కి అపాయింట్మెంట్ ఇస్తలేడు, అధిష్టానము రేవంత్కి అపాయింట్మెంట్ ఇస్తలేదు. ఎన్నిసార్లు వెళ్ళినా ఉత్తగానే తిరిగి వస్తున్నాడు, అంత దూరం పోయి కలవకుండానే వస్తున్నాడు, అపాయింట్మెంట్ ఇస్తలేరని చెప్పేసి గత కొంతకాలం క్రితం ఒక వార్త, ఒక పుకారో, ఒక ప్రచారమో జరిగిన విషయం మనకు తెలిసిందే. దానికి సంబంధించిన ఆయన ఒక క్లారిటీ ఇచ్చిండు. దానికి సంబంధించిన హెడ్డింగ్ ఇది: నాకు రాహుల్కు మధ్య అగాధం వట్టి మాట. అంటే మా ఇద్దరి మధ్య డిఫరెన్సెస్, డిస్టెన్స్ ఏమి లేదని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిండు. ఆయనతో నా సన్నిహిత్యాన్ని బయటకు చెప్పుకోవాల్సిన పని లేదు. అనిరుద్ధ్ రెడ్డి పిలిస్తే 10 మంది ఎమ్మెల్యేలు వెళ్తారా? వాళ్ళు విందు చేసుకుంటే తిరుగుబాటని వక్రీకరించారు. కేటీఆర్ను అర్జెంటుగా అరెస్టు చేసి జైల్లో వేయాలని లేదు. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూద్దాం. మేము చేసిన సర్వేలో బీసీలు పెరిగారు, ఓసీలు తగ్గారు. కేసీఆర్ సర్వే తప్పుల తడక, ముస్లింల లెక్క తేల్చలేదు. మా సర్వేతో కోటా కోసం కోర్టుకెళ్లేందుకు వారికి ఛాన్స్. ఓబీసీలకు అన్యాయం చేసింది కిషన్ రెడ్డి, బీజేపీ. కులగణన పీసీసీ కార్యవర్గంపైనే అధిష్టానంతో చర్చ చేసినాం. మంత్రివర్గ అధిష్టానం అభిప్రాయం ప్రకారమే జరుగుతుంది విస్తరణ అని చెప్పేసి నిన్న ఆయన ఢిల్లీలో మాట్లాడాడు. ఇక ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పీసీసీ దానికి సంబంధించిన పూర్తి టీంని నియామకం చేసేందుకు నిన్న చర్చలు జరిగినాయి. చాలా రోజులుగా అది పెండింగ్లో వస్తూ ఉంది. దీనికి సంబంధించి పీసీసీకి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఖర్గేతో రేవంత్, ఉత్తమ్ పట్టి చర్చలు. వేణుగోపాల్తో వేరువేరుగా భేటీ, కేసీ వేణుగోపాల్తో. వారం లోపు పీసీసీ కార్యవర్గం ప్రకటన. రాష్ట్రంలో కులగణనపై ఖర్గే హర్షం. ఇక దావోస్ సంబంధించిన టూర్ మీద మంత్రి శ్రీధర్ బాబు ఒక ప్రకటన చేసినాడు. వారు దావోస్కు వెళ్ళింది ప్రచారం కోసమే. బీఆర్ఎస్ హయాంలో పెట్టుబడులు తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. 2 సమావేశాల్లోనే మా సత్తా నిరూపించుకున్నాం అని చెప్పేసి ఢిల్లీ శ్రీధర్ బాబు చేసిన కామెంట్ చూస్తాం. ఇక ఢిల్లీ ఫలితాలకు సంబంధించి నేడే ఢిల్లీ ఫలితాలు 50 దాకా స్థానాల్లో గెలుస్తాం. బీజేపీ ఆశాభావం. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మళ్ళీ తప్పుతాయి. ఆపు ఆత్మవిశ్వాసంగా చెప్తున్నది. బీజేపీ ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నది 50% గెలుస్తామని చెప్పేసి. పోలైన ఓట్ల జాబితా అప్లోడ్కు ఈసీ తిరస్కరణ. కేజ్రీవాల్ ఆపరేషన్ లోటస్ ఆరోపణలపై ఆధారాలు చూపండి. కేజ్రీవాల్కు ఏసీబీ నోటీసులు. ఇక దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇక అధికారికం. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం. కుదించిన వాల్తేరు డివిజన్ ఇకపై విశాఖ డివిజన్గా మార్పు. 410 కిలోమీటర్ల విశాఖపట్నం డివిజన్ దక్షిణ కోస్తా జోన్లోకి, 680 కిలోమీటర్లతో రాయగడ డివిజన్ తూర్పు కోస్తా రైల్వేలోకి. ఐటీ బిల్లుకు ఓకే. 8,800 కోట్లతో 2026 దాకా స్కిల్ ఇండియా.
ఇక కేటీఆర్ హరీష్ రావులకు సంబంధించిన వార్త కూడా కనిపిస్తూ ఉంది. తను చూస్తే సీఎం ఇలాకాలో బడి పిల్లల పస్తులు, ఢిల్లీ బాసులు గల్లీ దోస్తుల ఆకలి తీర్చడం కాదు, పేద విద్యార్థుల మధ్యాహ్న భోజనంపై దృష్టి పెట్టాలి, మళ్ళీ కన్నీరు పెడుతున్న తెలంగాణ పల్లె అని కేటీఆర్ ఇచ్చేసిండు కామెంటు. అమెరికాలో కేఐబీసీ సదస్సుకు కేటీఆర్కు ఆహ్వానం, కలిసారం పెడితే అరెస్టు చేస్తామన్న ముఖ్యమంత్రి మాట ఏమైందని చెప్పేసి హరీష్ రావు ప్రశ్నించిండు. ఇక దరఖాస్తులకు మన రేషన్ కార్డులకు సంబంధించిన వార్త ఒకటి ఇక్కడ కనిపిస్తుంది. మీ సేవలు రేషన్ కార్డులకు దరఖాస్తులు నేటి నుంచి స్వీకరణ, ఎగవాడి ఉరకకూరి ఎన్ని రోజులైనా అప్లై చేసుకోవచ్చట, చూసి అప్లై చేసుకొని. అదాని 10,000 కోట్ల విరాళం విద్యా వైద్య రంగాల్లో సేవా కార్యక్రమాల కోసం. చిన్న కుమారుడి పెళ్లిలో ప్రకటించిన వ్యాపారవేత్త. నిరాడంబరంగా జరిగిన వివాహం. నిరాడంబరంగా అంటే కొన్ని కోట్లు ఖర్చు అయి ఉన్నట్టు. అమెరికా నుంచి మరో 487 మంది భారతీయ అక్రమ వలసదారుల తరలింపుపై సమాచారం. విదేశాంగ కార్యదర్శి మిస్రీ అమెరికా అధికారులతో సంప్రదింపులు, దురుసుగా ప్రవర్తించవద్దని విజ్ఞప్తి చేసినట్టు వెల్లడి. ఐసీసీపై అమెరికా ఆంక్షలు. నేతన్యాహు మీద వారెంట్ జారీతో ట్రంప్ ఆగ్రహం. ఆంక్షలు విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ. అమెరికా చర్యలను ఖండించిన ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు. ఐసీసీ అంటే క్రికెట్ అనుకున్నారు, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు. ఇక వెలుగు పేపర్కి సంబంధించి త్వరలో మంత్రివర్గ విస్తరణ. 4 పదవుల భర్తీకి కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్. బీసీలకు సంబంధించి ముదిరాజు, ఎస్సీ, రెడ్డి, మైనార్టీ వర్గాలకు ఛాన్స్. ఈ 4 పదవుల భర్తీకి ఇందులో 4 కులాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తుంది. బీసీలో ముదిరాజులకి, ఎస్సీలకి, రెడ్డిలకి, మైనార్టీ వర్గాలకి ఈ 4 పదవులకు సంబంధించి ఇస్తారట. మరి మిగతా పేపర్లన్నీ కూడా మంత్రివర్గ విస్తరణ లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ను ప్రధాన వార్తగా తీసుకుంటే మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో కొంచెం కీలకంగా చూసే ఎమ్మెల్యే వివేకు సంబంధించిన పేపర్ ఇది. అందులో మంత్రివర్గ విస్తరణ అని చెప్పేసి ఒక వార్తను ప్రధానంగా హైలైట్ చేసినారు. ఇక కులగణనలో బీసీలు 5.5% పెరిగారు, ఓసీలు 6% తగ్గారు. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ వెల్లడి. ప్రజల్ని బీఆర్ఎస్ తప్పుదో పట్టిస్తున్నదని ఫైర్. సైంటిఫిక్ మెథడ్లో కుల గణన సర్వే చేపట్టినం. ముస్లింల రిజర్వేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం. ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపులు ఉండవు, చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటాం, కర్మ ఎవరిని వదలదు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానమే ఫైనల్ చేస్తారని చెప్పేసి ఈయన సీఎం ఒక చిట్చాట్లో నిన్న మాట్లాడి ఏమని అంటే, నిన్న మొన్నటి దాకా కులగణన సర్వే, ఓసీ వర్గీకరణ మీద ప్రతిపక్షాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, పలు పార్టీల నాయకులు కావచ్చు ఒక రకమైన విమర్శలు చేస్తూ దాన్ని కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఈ 2011 జనాభా లెక్కల ప్రకారం కులగణన చేసినారు, కానీ ఆ కులగణనలో ఓసీలు పెరిగినట్టు చూపిస్తున్నారు. మరి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలు సంఖ్య తక్కువ చూపిస్తున్నారు. అంటే బీసీల జనాభా పెరగలేదా? బీసీలు ఎట్లా తగ్గుతారు? 20 లక్షల మంది 30 లక్షల మంది బీసీలను తక్కువ చేసి చూపిస్తున్నారు అని చెప్పేసి ఒక విమర్శ అయితే కులగణన మీద ఒక ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. దాని మీద సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిండు. 5.5% బీసీలే పెరిగిర్రు, ఓసీలే 6% తగ్గిరని చెప్పేసి ఆయన ఒక కామెంట్ పాస్ చేసినారు నిన్న ఢిల్లీలో. ఇది వడ్డీ రేట్లకు సంబంధించి మనం అడుగున్నాం. 12న అమెరికాకు మోడీ. ఇయాలనే ఢిల్లీ రిజల్ట్. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ. 4వ సారి పవర్ మాదే అంటున్న ఆప్. 27 ఏళ్ల తర్వాత అధికారంపై బీజేపీ ధీమా. 19 కేంద్రాల్లో కౌంటింగ్, 3 అంచెల భద్రత. 8 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మన తొలి వెలుగులో చూడొచ్చు. భూభారతి రూల్స్కు ధరణి పోర్టల్ బ్రేక్. నెలలు గడుస్తున్న ఖరారు కాని నిబంధనలు 40-45 రోజుల్లో తెస్తామని గతంలో వెల్లడి. రూల్స్కు ధరణి పోర్టల్ సాఫ్ట్వేర్కు లింక్ పెట్టి ఆలస్యం. యూజర్ ఫ్రెండ్లీ లేక రైతులకు తిప్పలు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్లు 4 ఎస్సీ, ఎస్టీ, రెడ్డి, మైనార్టీ వర్గాల నుంచి ఎంపిక చేయనున్న ఏఐసిసి. 20 మందికి పైగా వైస్ ప్రెసిడెంట్లు. నేడే రేపు 25 మందితో పిసిసి కొత్త కార్యవర్గం. పార్టీ జనరల్ సెక్రటరీ పోస్టులు ఇప్పట్లో లేనట్టే. దేశవ్యాప్తంగా ఒకేసారి జిల్లా అధ్యక్షులను నియమిస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పిసిసి కార్యవర్గ భర్తీకి సంబంధించిన వార్త ఇక్కడ చాలా కొంచెం క్లారిటీగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక కొత్త రేషన్ కార్డులు మీ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు అనేది ఇంకో వార్త మనకు సైడ్గా కనిపిస్తుంది. ఫోన్ ఎత్తొద్దు,
మళ్ళా చేయొద్దు. మిస్డ్ కాల్స్తో అకౌంట్స్ హ్యాక్ చేస్తూ ఉన్నారు. సైబర్ నేరగాళ్ళ కొత్త మోసం. ఆన్లైన్లో వర్చువల్ నెంబర్లు కొనుగోలు చేసి ఫేక్ ప్రొఫైల్తో ట్రూ కాలర్, అమ్మాయిల డీపీ, ఇతర దేశాల నెంబర్స్తో మిస్డ్ కాల్ ఇచ్చి ట్రాప్ చేస్తూ ఉన్నారట. జాగ్రత్తగా ఉండాలి. అప్రమత్తంగా ఉన్న సైబర్ క్రైమ్ పోలీసులు ఫస్ట్ మిస్డ్ కాల్ ఇస్తారు, లేదంటే కొత్త నెంబర్ తోటి ఫోన్ చేస్తారు, అమ్మాయిల ప్రొఫైల్ తోటి ఫోన్ చేస్తారు, ఏదో ఒక ట్రాప్ చేస్తారు. ఈలోపు ఏదో ఒక మీకు ఒక మెసేజ్ వచ్చిందా చదవండి అంటారు. అందులో పుసుక్కున్న నెంబర్ కనుక ఉంటే అది ఓటీపీ అయి ఉంటుంది. ఆ నెంబర్ మీరు చదివినా చెప్పినా, ఆ ఫోన్ లిఫ్ట్ చేసినా, మిస్డ్ కాల్ తిరిగి కాల్ చేసినా మీ అకౌంట్లో ఉన్న పైసలన్నీ గోవింద మంగళం అవుతాయి. కొంచెం ఈ కొత్త నెంబర్లు నుంచి మిస్డ్ కాళ్ళు అవి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఒకప్పుడు ట్రూ కాలర్లో స్పామ్ కాల్స్ అని చెప్పేసి గుర్తించేది. ఇప్పుడు ట్రూ కాలర్ని కూడా చీట్ చేస్తూ ఫేక్ ఐడీలు పెట్టి, అమ్మాయిల డీపీలు పెట్టి అది చేస్తున్నారట. కొంచెం ఈ విషయంలో అప్రమత్తంగా ఉంటే బాగుంటుంది. కొరియర్ కస్టమర్ కేర్ పేరుతో లూటీ, కాల్ ఫార్వర్డింగ్ స్కామ్కి తెరతీసిన సైబర్ నేరగాళ్ళు. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక యాక్సిడెంట్కి సంబంధించిన ఒక ఓవర్ స్పీడ్ వార్త ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రాణాలు తీస్తున్న ఓవర్ స్పీడ్. రోజుకి 20కి పైగా యాక్సిడెంట్లు. సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్య అత్యధికం. చనిపోతున్న వారిలో 90% టూ వీలర్స్ వాళ్ళే. 3 ఏళ్లలో 11,000కు పైగా మరణాలు. నిరుడు రాష్ట్ర వ్యాప్తంగా 3,574 మంది చచ్చిపోయారంట. ప్రమాదంలో 85% 30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు, 28 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు. అంటే దీనికి కారణం హై స్పీడు, ర్యాష్ డ్రైవింగ్. కాబట్టి రోడ్డు మీద బండి నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపాలి. ఫోన్లు చూసుకుంటూ నడపొద్దు. దిశ పేపర్లోకి వస్తే ఇక కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు, మీ సేవా కేంద్రాల ద్వారా అప్లికేషన్లకు ఛాన్సు, సభ్యుల మార్పు చేర్పులకు సైతం పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు. రేషన్ కార్డులకు సంబంధించి ఇది ఉంది. అక్కడ సైడ్కి చూసుకుంటే నేడే ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు 8 గంటలకు లెక్కింపు. చర్చలకు రండి. ఆర్టీసీ కార్మికులు ఈ నెల 9న సమ్మెకు పోతామని చెప్పేసి సమ్మె నోటీసులు అని చెప్పేసి ఇచ్చినారు. వాళ్ళని కార్మిక శాఖ పిలిచింది చర్చలకు రమ్మని. 10వ తారీఖున, అంటే రేపు లేదు ఎల్లుండి సాయంత్రం 4 గంటలకి చర్చల్లో మాట్లాడుకుందానండి. మీ సమస్యలు ఏందో చెప్పండి, ప్రభుత్వము తీర్చేందుకు సిద్ధంగా ఉన్నదని చెప్పేసి ఆ ప్రకటన చూస్తున్నాం మనం. ఇక ఈ కారు రేసు కేసు స్లో. మందకోడిగా సాగుతున్న ఫార్ములా ఇన్వెస్టిగేషన్. ఎఫ్ఈఓ సంస్థ విచారణపై రాని స్పష్టత. ఎఫ్ఐఆర్ నమోదై 50 రోజులు. కేటీఆర్ని విచారించి నెల పూర్తి. ఏసీబీ అధికారుల తీరుపై విమర్శలు. నిజంగా ఆ మధ్య ఈ కారు రేసు మొత్తం కేటీఆర్ను అరెస్ట్ చేసిన కేటీఆర్ను ఈ విషయంలో జైలుకే అని చెప్పేసి రాష్ట్రం మొత్తంలో, హైదరాబాద్ మొత్తంలో ఒక రకమైన హడావిడి, ఒక రకమైన హంగామా ఇది క్రియేట్ చేసినారు. బీఆర్ఎస్ పార్టీ కూడా అట్టెట్లా ఇట్టెట్లా అని చెప్పేసి చాలా అది చేసింది. దాన్ని ఏమంటారు, దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదు 50 రోజులైంది. కేటీఆర్ని దీనికి సంబంధించిన విచారించి 30 రోజులైంది. కానీ ఇప్పటి వరకు మళ్ళీ దానికి సంబంధించిన ఏ అప్డేట్ లేదు, ఏ ఉరుకులాట లేదు. 2 రోజులు ముందు 3 రోజులు ఉరుకులాడరు. మళ్ళీ ఇప్పుడు తర్వాత సప్పగా అయిందా, అంటే స్లో అయిందా, స్లో చేసిర్రా అనేది తెలియాల్సి ఉంది. అది కేటీఆర్ సంబంధించిన వార్త. ఇక కాంగ్రెస్ నిన్న ఢిల్లీకి వెళ్ళిన సంబంధించి దానిలో క్యాబినెట్ విస్తరణకు మరింత సమయం. ఎంపికలో అధిష్టానానిదే తుది నిర్ణయం. నేను ఎవరి పేరును ప్రతిపాదించలేదు, నాకేం తెలియదు అన్నట్టుగా చెప్పిండు. పిసిసి కార్యవర్గంపై 2 రోజుల్లో ప్రకటన. నాకు రాహుల్ గాంధీకి మధ్య గ్యాప్ లేదు. పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు ఎప్పుడూ ఉండవు. ప్రతిపక్ష నేతలను త్వరగా జైల్లో వేయాలనే ఆలోచన లేదు. ఢిల్లీలో మాట్లాడుకుంటా నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ఇది. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుకు పైరవీలు. భవిష్యత్తు బాగుంటుందని ఆశలు. ఏఐసిసి దగ్గర నేతల ప్రయత్నాలు. పైరవీలు చేయకపోతే, లాబింగ్ చేయకపోతే ఎట్లుంటుంది? వస్తాయా పదవులు? అందులో కాంగ్రెస్లో ఈ పైరవీలు, ఈ లాబింగ్ లేకుంటాయి కదా. ముస్లింలను బీసీల్లో ఎలా కలుపుతారు? ఇది రాజ్యాంగ విరుద్ధం. మత రాజకీయాలు కాంగ్రెస్కు కొత్త కాదు. రాహుల్ గాంధీ ఆశయాలకు తూట్లు పొడుస్తున్న ఆ పార్టీ నేతలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు బీజేపీ కీలక సమావేశం. ఎవరి మీద కామెంట్ చేసినా ఆశ్చర్యపోవాలేమో, కానీ మీరు ముస్లింల మీద కామెంట్ చేస్తే, ముస్లింలకు అట్టెట్లా చేస్తారు, ఇట్టెట్లా చేస్తారు అని మీరు క్వశ్చన్ చేస్తే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, టెన్షన్ పోవాల్సిన పని లేదు. ఎందుకంటే మొత్తం హిందూ జనోద్ధారక, హిందూ మతాన్ని ఉద్ధరించేందుకు పుట్టిన పార్టీ కాబట్టి ముస్లింలను, క్రైస్తవులను అసలు ఏ రకంగా కూడా ఓర్వరు. రైట్. మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు, 15 తర్వాత స్థానిక ఎన్నికల షెడ్యూల్. ఏర్పాట్లలో ఈసీ, జిల్లాల అధికారులు. ఫ్రీ సింబల్స్ను ప్రకటించిన ఎలక్షన్ కమిషన్. ఈ నెల 10లోగా రిటర్నింగ్ అధికారుల నియామకం.
15లోగా పోలింగ్ కేంద్రాల ఫైనల్. ఇది సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించి వార్త. దీన్ని మనం డీటెయిల్గా మళ్ళీ మాట్లాడుకుందాం. మరో 487 మంది ఇండియాకు తుది తొలగింపులో ఉత్తర్వులో చేర్చిన అమెరికా. రైట్. దామరవంచ గురుకులంలో ఫుడ్ పాయిజన్, 16 మంది విద్యార్థులకు అస్వస్థత, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు. ఆసుపత్రికి తరలించిన సిబ్బంది ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అని చెప్పేసి హరీష్ రావు దీనికి సంబంధించి కామెంట్ చేశాడు. నార్సింగ్లో నిన్న ఒక గ్యాంగ్ రేప్ అయింది. బాలికపై గ్యాంగ్ రేప్, ఘాతుకానికి పాల్పడిన 3 మైనర్లు. పోలీసుల అదుపులో నిందితులు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పిఎస్ పరిధిలో ఘటన. చిన్నారిపై డ్రైవర్ లైంగిక దాడికి యత్నం. శంషాబాద్లో దారుణం. స్కూల్కి వెళ్ళే ఆటో డ్రైవర్ అనుకుంటా ఆయన, అది పిల్లల్ని తీసుకెళ్ళే ఆయన. ఇక సాక్షికి వస్తే, సాక్షిల కులగణనే కులమానం. కులగణన ఆధారంగానే స్థానిక సంస్థల్లో సీట్లు, పార్టీ పదవుల పంపకాలు. ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేతో సీఎం రేవంత్, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ భేటీలో నిర్ణయం. ఇక మంత్రివర్గం ఇప్పట్లో ఉండదని చెప్పేసి అదొకటి చెప్పిరు. ఇలా ఢిల్లీ ఫలితాలు 10న ఫ్రాన్స్కు, 12న అమెరికాకి వెళ్తున్నాడు మోడీ. మహారాష్ట్ర ఎన్నికల్లో అక్రమాలు జరినాయని చెప్పేసి రాహుల్ గాంధీ ఒక ఆరోపణ చేసినాడు. కాలయాపన సరికాదు, మార్గదర్శి కేసులో ఆర్బీఐ తీర్పై ఇల్లుతో పంచాయతీ. వారంలో స్థానిక షెడ్యూల్. బీసీ రిజర్వేషన్లపై 10న డెడికేషన్ కమిషన్ నివేదిక అందిన వెంటనే, అందుకే ఈలోపు ఏం చేస్తారంటే ఆ రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల గుర్తులు, దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ చేసుకుంటారు. డెడికేషన్ కమిషన్ నివేదిక ఇవ్వగానే ఎలక్షన్ డేట్ ప్రకటిస్తారు కావచ్చు. సర్పంచ్ ఎన్నికలు ఫస్ట్ మార్చి 24 అనుకుంటున్నారు. మరి దానికి సంబంధించిన ఎట్లుంటుందో చూడాలి. బడి పిల్లల గొంతు తడిచేది ఎలా? తాగునీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు. ఎండలు పెరుగుతుండడంతో నానాటికి తీవ్రమవుతున్న సమస్య. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది పాఠశాలల్లో ఇదే దుస్థితి. విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చిన డీఓలు 6000 స్కూళ్లకు మిషన్ భగీరథ దూరం. 4500 పాఠశాలల్లో ట్యాంకుల నిర్వహణ లోపం. 10,000 స్కూళ్లలో ఇళ్ల నుంచే నీళ్లు తెచ్చుకుంటున్న వైనం. ఎందుకంటే వాటర్ బాటిల్ నింపుకుంటారు పిల్లవాళ్ళు, బ్యాగ్లో పెట్టుకుంటారు, పుస్తకాల సంచిలో పోతారు. చాలా స్కూళ్ళలో నీళ్ళు లేవు. ఇక నమస్తే తెలంగాణకు వస్తే, ఫలితాల ముందు రోజే కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ 0.5% తగ్గి 6.25% రెపో రేటు. మార్చి 24 నుంచి బ్యాంకు ఉద్యోగుల సమ్మె. పాక్ చొరబాటుదారుల హతం. దామరవంచ గురుకులంలో ఫుడ్ పాయిజన్. ఇక లగచర్లకు సంబంధించి నిన్న మళ్ళోసారి లగచర్ల ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఒక ఊరు, వందలాది పోలీసులు. లగచర్లలో పోలీసు యాక్షన్, భూమిపుత్రుల రియాక్షన్. భూసేకరణకు సంబంధించి నిన్న మళ్ళీ వెళ్తే వందలాది మంది పోలీసులు, 400 మంది పోలీసులను అక్కడ లగచర్ల మోహరించారు. దానికి గ్రామస్తులంతా కూడా ప్లకార్డులు పట్టుకొని, ఇక్కడ మనం చూడొచ్చు, ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలుపుతూ ఉన్నారు. మా భూములు మాకే, మా భూములు గుంజుకోవద్దు అనేది ఈ ప్లకార్డుల మీద ఉంది. మనకి ఫోటోలో క్లియర్గా కనిపిస్తలేదు, కానీ ట్విట్టర్లో అక్కడ చూస్తే మనకు క్లియర్గా అనిపిస్తుంది. బడుగులను దొంగ దెబ్బ తీసిన కాంగ్రెస్, బీసీ గొంతుక బీఆర్ఎస్ అని చెప్పేసి ఒక వార్త తీసుకున్నారు. దరఖాస్తులు మళ్ళీ రేషన్ కార్డుల కోసం ముచ్చటగా 3వ మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ. అంటే ముచ్చటగా 3వ అంటే చాలామంది ఆ ఫిల్టర్లో చాలామందికి పోయినాయి, చాలా తప్పుడు వివరాల వల్ల పోయినాయి అని చెప్పేసి ఉద్దేశంతో మళ్ళీ అప్లై చేసుకోండి అని చెప్పేసి, ఎవరైతే పేరు రాలేదో మళ్ళీ అప్లై చేసుకోండి అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది. దాని మీద నమస్తే తెలంగాణ ఒక సెటైరికల్ వార్త రాసింది. విస్తరణ లేనట్టే ఏడాది దాటినా పూర్తి స్థాయి క్యాబినెట్ ఏర్పడింది వైనం. టీ కాంగ్రెస్ లైట్ తీసుకో, సీఎం రేవంత్కు నో అపాయింట్మెంట్. జార్ఖండ్ ఎమ్మెల్యేలకు రాహుల్ రెడ్ కార్పెట్. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక ఏకపక్షం. సీనియర్ మంత్రి ఫిర్యాదు. ఎవరి కుంపడి వారిదే. నిన్న ఉప్పల్ చిల్కానగర్లో కొంత రోడ్డు మీద ఫుట్పాత్ సంబంధించి హైడ్రా కొన్ని కూల్చివేతలు చేపట్టింది. దానికి సంబంధించిన వార్త ఇది. నా కడుపు కొడితే మీకేమొచ్చింది అని చెప్పేసి ఈ పాల షాప్ నడుపుకునే ఒక ఆమె ఇల్లు పాల షాప్ గులగొట్టిరంట. దానికి సంబంధించి వార్త అది. దివాలా కోరు ఎత్తుగడ, బీఆర్ఎస్ను బంధం చేయబోయి కాంగ్రెస్ సర్కారు బొక్కా బోర్లా అని చెప్పేసి ఇంకో వార్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసింది. ఇక ఇవి ఇలా మెయిన్గా అన్ని పేపర్లలో హెడ్లైన్స్. ఇంకా హెడ్లైన్స్ సంబంధించి మనం డీటెయిల్గా పోతే
పొన్నంకి అంటే డిప్యూటీ సీఎంని చేంజ్ చేస్తారు లేదా మంత్రివర్గంలో కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు, మంత్రివర్గాన్ని విస్తరిస్తారని చెప్పేసి